కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో ఈరోజు ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో దుండగులు జరిపిన దాడిలో పీఎంజే జ్యువెలరీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం వెంకటాద్రి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. అయితే డాక్టర్ కార్తిక్ సర్జరీ కూడా చేశారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి డాక్టర్ మాటలు విందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ హాస్పిటల్కు ఇద్దరిని తీసుకురావడం జరిగింది కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకు సర్జరీ ఏ విధంగా చేశారు? ప్రజెంట్ అయితే ఇద్దరు వచ్చారండి. మార్నింగ్ అరౌండ్ 11 o'clock అలా వచ్చారు. 11:20 అరౌండ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పేషెంట్కి ఏమో బుల్లెట్ హెడ్లోకి వెళ్ళింది, పైన స్కిన్ నుండి వెళ్ళిపోయింది. సో అతనికి ఇమీడియట్గా మేము ఓపెన్ సిటీ స్కాన్ పంపించిన తర్వాత దానిలో చూస్తే బ్రెయిన్లోకి అయితే బుల్లెట్ వెళ్ళలేదు. సో తనకు ఓన్లీ ఆ పైన వరకు మేము క్లీన్ చేసాం, బట్ బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఉంది అతనికి ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ వరకే ఉంటుంది. ప్రజెంట్ ఆయన కండిషన్ పర్లేదు. ఇంకో అతనికి ఏమో బుల్లెట్ అనేది పొట్టలో నుండి లోపల పేగుల్ని చీల్చుకుంటూ వెన్నుపూస బొక్కని ఇరగొడుతూ తర్వాత వీపు వైపు బయటికి దూసుకుంటూ వచ్చేసింది. సో అది కూడా బుల్లెట్ రికవరీ చేశాము. ఆల్మోస్ట్ 4 నుండి 5 గంటల సర్జరీ చేశామండి. ప్రజెంట్ ఇద్దరి కండిషన్ అయితే నిలకడగానే ఉంది. సో ఇంకా ఒక 4-5 days మనకు టైం గడుస్తుంటే చెప్పగలుగుతాం ఇంకా నెక్స్ట్ డేట్లో ఉంటుంది. సార్ ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడుతారా మీతో? వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు. అయిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడించాం. అంటే ఇప్పుడు ఎవరికైతే హెడ్ ఇంజరీ జరిగిందో వాళ్ళ ఆ వ్యక్తిగత పరిస్థితి ఎట్లా ఉంది? అతని పరిస్థితి ఇప్పుడు అబ్జర్వేషన్లోనే ఉండాలి ఆయన, ఎందుకంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ కూడా ఉంది కాబట్టి. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఒక స్కాన్ పంపిస్తున్నాం. మార్నింగ్ ఒకటి అయింది, దానిలో కొంచెం మెదడులో ప్రెజర్ ఉన్నట్టు వచ్చింది. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెరిగిందా లేదా అని చెక్ చేయడం కోసం అని చెప్పి పంపిస్తున్నాం స్కాన్కి. బ్రెయిన్లో దాదాపు ఒక పిన్ డ్రాప్ కూడా బ్లడ్ క్లాట్ అయితే కొంచెం పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందంటారు కదా, సో అలాంటి పరిస్థితి ఏమన్నా? ప్రజెంట్ అతనికి అయితే చెయ్యి కొంచెం బరువైనట్టు బలం తగ్గినట్టు అనిపిస్తుంది. సో దాని గురించి కూడా ప్రెజర్ తగ్గడానికి ఇంజెక్షన్స్ పెట్టాము. రిపీట్ స్కాన్ చేస్తే మనకి ఇంకా పెరిగిందా, ఇంకెలా ఉంటుంది, ముందుకి సర్జరీ ఏమన్నా అవసరం పడుతుందా లేదా అని చెప్పగలుగుతాం. ప్రజెంట్ నేను మాట్లాడడం అంతా బాగానే ఉంది, కాన్షియస్ లెవెల్ స్కోర్ బాగానే ఉంది కాబట్టి ఇమీడియట్గా సర్జరీ వరకు అయితే ఏం అవసరం పడదు అనుకుంటున్నాం. అంటే పుట్టలో బుల్లెట్ దిగింది కదా సార్, సుమారు అతనికి ఎన్ని గంటల పాటు చికిత్స చేశారు, సర్జరీ చేశారు? ఆల్మోస్ట్ ఒక 5 hours పట్టిందండి. 5 hours పట్టింది. ఒక 3-4 చోట్లలో పేగులు చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. సో అవన్నీ సెట్ చేసుకొని ఇక మళ్ళీ అన్ని అతుకులు పెట్టేసరికి టైం పట్టింది. సో చూసారా, అంటే పీఎంజే జ్యువెలరీ షాప్లో 4 సిబ్బందిపై దాడి చేయడంతో దుండగులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సుమారు డాక్టర్ కార్తిక్ 5 గంటల పాటు సర్జరీ చేసిన తర్వాత బుల్లెట్ కూడా బయటకు తీయడం జరిగింది. ఇద్దరి పరిస్థితి అయితే క్షేమంగా ఉందని చెప్తున్నారు. రేపటి కల్లా ఒక అతన్ని అబ్జర్వేషన్లో పెట్టాము. ఇప్పటికైతే వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది. వాళ్ళు అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.